నిన్న మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అతనిది ఫట్ మేనిఫెస్టో. ఈ హామీలన్నీ భవిష్యత్తులో గుదిబండగా మారబోతున్నాయా? అసలు ఒక బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని శ్రీరామరాజ్య పాలన విధానంగా ఉండాలి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తం ప్రాజెక్టు సంబంధించి ఎవరిది తప్పు? అసలు చంద్రబాబు నాయుడు గారు పోలవరం 73% పూర్తి చేసిన విషయం వాస్తవం. సులభంగా 2 ఏళ్లలో పూర్తి అయ్యే కార్యక్రమాన్ని ఈ దరిద్రుడు 2% పూర్తి చేయలే. అతను ఉంటే మరొక 5 టర్ములు కూడా పూర్తి కావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ అధికారానికి వస్తే ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చబోతుంది. అసలు ఇక్కడ సనాతన హిందూ ధర్మం మోడీ గారు క్లియర్గా. ఖర్గే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు రిజర్వేషన్లు మొత్తం తీసేస్తారు అన్న ఆయన ముసలి వయసులో అర్థం లేకుండా. ప్రధానమైన సమస్య ఉక్కు ఫ్యాక్టరీ. దీనికి మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదా? అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పర్మిషన్ లేని జగన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పర్మిషనే. కూటమి అధికారానికి వస్తే ఈ కరువుకు సంబంధించి మీరు ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందా? కరువు ప్రకటించని దరిద్రుడు. కారణం కడప జిల్లా మొదటి నుంచి కూడా రాజశేఖర ఫ్యామిలీ కంచుకోవటాన భావన అయితే ఉన్నది. ఆమెకు తెలియకుండా, ఈయనకు తెలియకుండా ఆ హత్య జరగలేదు. అవినాష్ రెడ్డి స్టేజ్ 2లోనే, స్టేజ్ 3 దేవిరెడ్డి శంకర్, స్టేజ్ 4 మర్డర్ చేసిన వ్యక్తులు, స్టేజ్ 5 ప్రచారం చేసిన వాళ్ళు. కాన్సెప్ట్ ఎప్పుడో తెలుసు. అందులో భాగమే